వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సీతా భగవతీ జ్ఞేయా మూల ప్రకృతి సంజ్ఞిత ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావసాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. తిన్నగా లంకకి తీసుకువెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి లంకలో ఉన్న సౌభాగ్యాలను చూపించాడు. చూసావా ఎన్ని ఉద్యానవనాలు, ఎన్ని రాజ్యాలు, ఎంత చక్కగా ఇక్కడ అన్నీ ఉన్నాయో, ఈ భోగాలు అనుభవించు, చక్కగా ఉండు అని చెప్తూ ఉంటే అప్పటికే ఆవిడ పట్టు విడవకుండా మాట్లాడుంది. రామపత్ని నేను, ఇవాళ నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకున్నావు, దెబ్బతింటావు జాగ్రత్త అన్నది. ఇక్కడ నువ్వు పట్టమహిషిగా ఉండి నన్ను ఏలుకో, నా దగ్గర ఉన్నటువంటి రాణులందరూ కూడాను నీకు దాసులవుతారు సుమా. ఎలాగంటే గొప్ప మాట అంటాడు ఇక్కడ, లక్ష్మీదేవిని అప్సరసలు ఎలా కొలుచుకుంటారో నా రాణులందరూ నిన్ను అలా కొలుచుకుంటారని. దీన్ని బట్టి వాడికి అంత కాదన్నా జీవుడికి వీళ్ళు లక్ష్మిని స్ఫురిస్తోందని నాకు అర్థమవుతుందా లేదా. ఇంకో మాట అంటాడు, నేను ఇంతవరకు ఎవడి దగ్గర తల వంచలేస్తుమా, ఉండడానికి 10 తలకాయలు ఉన్నాయి కానీ ఎవరి దగ్గర వినయంగా ఎప్పుడు వంచలేదు. అంటే తల వంచని వాళ్ళు రాక్షస బుద్ధులు ఉన్న వాళ్ళని దీన్ని బట్టి తెలుస్తుంది. అహంకారం అంత తీవ్రమైన అహంకారం. ఎక్కడా తల వంచని నేను ఇవాళ నీ మెత్తని పాదాల మీద తలవాల్చి అడుగుతున్నాను, నన్ను కనికరించు అన్నాడు రావణాసురుడు. ఈ మాట లోపల చూస్తుంటే జీవుని వేదనలా కనబడుతున్నాయి. ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిపరిపీడిత ప్రసాదం కురుమే క్షిప్రం వస్యో దాసోహమస్మితే. ఇది రావణుడు అన్నాడని మర్చిపోతే భక్తులు అన్నట్టు వినబడుతుంది, అవునా లేదా. తొందరగా అనుగ్రహించు, తొందరగా అనుగ్రహించు అంటే అర్థం ఇంకా ఈ భూమి మీద ఎంతకాలం, తొందరగా వెళ్ళిపోవాలి పైకి, కాబట్టి తొందరగా అనుగ్రహించిన బతిమలాడినట్టు ఉందండి ఇక్కడ. అందుకే రామాయణంలో ఈ అందమైన ధ్వనిని వాల్మీకి చూపిస్తూ ఉంటాడు. అందుకే ప్రసాదం కురుమే క్షిప్రం, తొందరగా దయ చూపించు. తొందరగా దయ చూపించడానికి వచ్చింది ఆవిడ, లేకపోతే ఇంకెంతకాలం భూమి మీద 20 చేతులతో 10 తలకాయలతో తిన్నదే తింటూ కట్టిందే కట్టుతూ తిరుగుతూ ఇంకెంతకాలం భూమి మీద, తొందరగా వెళ్ళాలి, ఎక్కడికి వచ్చాడు అక్కడికి. ఇవన్నీ లోపల ధ్వనులు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రాక్షస కాంతరికి చెప్పాడు, అంతఃపురం అంతా చూపించాను కానీ వీడిని వీళ్ళ దగ్గర ఉంచడానికి లేదు, ఒక ప్రత్యేకమైన చోటు పెట్టాలి. నేను చాలా ప్రీతిగా విశ్వకర్మ సహాయంతో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక వనం ఉంది. ఆ వనానికి ప్రత్యేకత ఏంటంటే ఎన్ని కాలాలు మారుతున్నా అక్కడ పచ్చదనం మాత్రం మారదు. అక్కడ నిత్యము పుష్పములు ఫలములు ఉండేటటువంటి వృక్షములు ఉన్నాయి. అంటే ఏ ఏ కాలాల్లో కుసుమించే వృక్షాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అన్ని కాలాల్లో కుసుమించేవి అలాంటివి. అలాంటి అద్భుతమైన అశోకవనం ఉంది. అక్కడ ఈమెని ఉంచి మీరందరూ కాపలా కాస్తూ నయానా భయాన నా వైపు మనస్సు మరలేలా చూడండి అని రాక్షస స్త్రీలకి అప్పగించి రావణుడు తన ప్రాసాదానికి తాను వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూడాలి, ఎప్పుడైతే హా సీత హా లక్ష్మణ అని మారీచుడు అరిచాడో రాముడికి వెంటనే అనుమానం వచ్చింది. ఇదేదో పన్నాగమని తెలుసుకున్నాడు. తిరిగి బయలుదేరబోతున్నాడు తన ఆశ్రమం వైపు. అప్పుడు ఆ దెబ్బ తగిలినటువంటి మారీచి నిజ శరీరంతో అక్కడ పడ్డాడు, మరణించాడు. లేడిగా పడలేదు, రాక్షసుడుగానే పడ్డాడు. ఎందుకంటే కామరూపం ధరించిన రాక్షసులకి మరణ సమయంలో అసలు శరీరం వస్తుంది అది కనుక వాడు అసలు శరీరంతోనే పడ్డాడు. అక్కడి నుంచి రాముడు మహావేగంగా తన యొక్క ఆశ్రమానికి వస్తూ ఉండగా త్రోవలో లక్ష్మణుడు ఎదురయ్యాడు. వెంటనే లక్ష్మణుని చూసి, ఎంత పని చేసావు, నువ్వేమిటి ఇలా వచ్చేస్తున్నావు, సీతను అక్కడ ఒంటరిగా విడిచిపెట్టి ఎలా రాగలుగుతున్నావు, ఇక్కడ వీడి సీతాలక్ష్మణ అని అరిచినటువంటి అరుపు నేను విన్నాను, దానితో శంకిస్తున్నాను, సీతకు రక్షణగా ఉండవలసిన వాడు నువ్వేంటి వచ్చి వేస్తున్నావు ఇలాగూ అని లక్ష్మణుడి చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక విధమైన కంగారుగా అడిగాడు రామచంద్రమూర్తి. విషణ్ణ సువిషణ్ణేన దుఃఖితో దుఃఖభాగిన, చింతాక్రాంతుడై అడుగుతున్నాడు, నువ్వు చేసిన పనేం బాగోలేదు సుమా. అహో లక్ష్మణ గర్హ్యం తే కృతం యస్త్వం విహాయతాం, సీతని విడిచిపెట్టి రావడం అనేది నాకు నచ్చలేదు నువ్వు చేసిన పని అనంటే ఒక్కసారి తల వంచుకొని, నేను కావాలని పని చెయ్యలేదయ్యా, నా అంతట నేను రాలేదు, క్రూరమైన మాటలాడి నన్ను ఇక్కడికి వచ్చేలా ప్రేరేపణ కలిగించింది తల్లి. ప్రచోదితస్తయై ఉగ్రై త్వత్సకాశమిహాగత, ఉగ్రమైన మాటలాడి భరించలేని మాటలాడింది. నీ యొక్క
స్వరముగా భ్రమించింది. ఈ మారీచుడు చేసినటువంటి ఆర్తనాదాన్ని నీ ఆర్తనాదంగా భ్రమించింది. అప్పటికి నేను చెప్పాను, తల్లి రాముడు అవధ్యుడు, నువ్వు కంగారు పడుతున్నావు అని చెప్పాను. వినలేదు. ఏం మాట్లాడిందో కూడా చెప్పాడు. అది విన్నాడు రామచంద్రమూర్తి. విని కొంచెంసేపు అంత కఠినమైన మాటలు ఆడితే ఇలా రావడం సహజమే. అది ఒక్కసారి విని మౌనం వహించి రాముడు ఎంత ఉదాత్తంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. సౌమ్య అంటే నాయన లక్ష్మణ, అంత క్రూరంగా మాట్లాడితే నువ్వు నిలవలేకపోవడం సహజమే. కానీ అంత క్రూరంగా మాట్లాడిన నువ్వు సహించవలసి ఉండెను, సహించాల్సింది. ఎందుకంటే ఆమె దుఃఖంతో మాట్లాడింది. నీకు తెలియదు నాకేమీ కాదని, నీకే తెలుసు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, ఎవరూ ఏమీ చేయలేరని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు బయలుదేరి వచ్చాడు? కాసేపు ఆ క్రోధాన్ని నువ్వు సహించి ఉంటే ఏ ప్రమాదం ఉండేది కాదు కదా. నువ్వు ఎంత కాదన్నా ఇలా రావడం మాత్రం నాకు నచ్చలేదు సుమా. అయినా ఇప్పుడు సీతమ్మ ఎలా ఉందో చూద్దాం పద అని అక్కడి నుంచి వేగంగా అన్నదమ్ములిద్దరూ వచ్చారు. మొత్తం ఆశ్రమమంతా సీత లేకుండా శూన్యంగా కనబడుతున్నది. ఆశ్రమ పరిసరాలలో ఆ రావణుడు బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నప్పుడు రాలిపడిన అమ్మవారి యొక్క పువ్వులు, అలా కొంత దూరం వెళ్ళగానే అమ్మవారి పాదాల నుంచి జారిపడిన ఒక మంజీరము, కొన్ని ఆభరణముల యొక్క గుర్తులు ఇవన్నీ కనబడుతుంటే ఆర్తుడై రామచంద్రమూర్తి చూస్తూ సీతా సీతా అని అరుస్తూ తిరుగుతున్నాడు. ఎక్కడైనా ఉందేమో పలుకుతుందేమోనని. కానీ ఎక్కడ సీతమ్మ జాడ తెలియలేదు. సీతమ్మ వలనే తాను కూడా అక్కడున్న వనదేవతలని, నదీ దేవతల్ని, మహర్షులని, దేవతల్ని కూడాను సీతమ్మ ఎటు వెళ్ళిందో మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? మీరు నిరంతరం నాపై ఆత్మీయత కలిగిన వారు, నాపై ప్రేమభావం కలిగిన వారు. అటువంటి మీరు నాకిప్పుడు దుఃఖం కలిగిందే, సీతమ్మ జాడ చెప్పండి అంటూ ఉంటే ఏ ఒక్కరూ ఆయన ముందుకు రాలేదు, సమాధానం చెప్పలేదు. కొంతసేపటికి రామచంద్రమూర్తికి కోపం వచ్చి ధనుస్సుకి బాణాన్ని సంధిస్తున్నాడు. ఇదొక కీలకమైన ఒక సన్నివేశం. ఎందుకంటే రామచంద్రమూర్తి మహాధీరుడు, నిశ్చలుడు. ఆ ధీరత్వం అంతా ఏమైంది? సీతమ్మ లేనప్పుడు మాత్రం కన్నీరు పెట్టాడు. ఇది తెలుసుకోవాలి. ఇది ఎలా ఉన్నది అంటే, పరమధీరుడై మహాయోగీశ్వరుడైన పరమేశ్వరుడైన శివుడు సతీదేవి యజ్ఞంలో తన శరీరాన్ని చాలించిన వెంటనే ఎలా శివుడు దుఃఖించాడో అలా దుఃఖించాడు రామచంద్రమూర్తి అన్నారు ఇక్కడ. ఇది మనం పరిశీలించవలసిన ఒక అంశం. ఎందుకంటే ఎంత పరమేశ్వరుడైన శక్తి అనేటువంటిది లుప్తమైనప్పుడు పామరుడ బలినే ప్రవర్తిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. రాముడు ఒక మానవ ధర్మాన్ని అనుసరించి భార్యావియోగంతో దుఃఖించడం సహజమే, మానవుడు గనక. అదేవిధంగా భగవద్ధర్మాన్ని అనుసరించినప్పటికి కూడా శక్తి లేనప్పుడు పరమేశ్వరుడు అశక్తుడవుతాడన్న శంకర భగవత్పాదుడు వారి వాక్యం ఇక్కడ ధ్వనిస్తోంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఇవి గమనించవలసిన అనేక రహస్యాలు. రామచంద్రమూర్తి ఎప్పుడు ధనుస్సును ఎత్తుతాడు ఇది తెలుసుకోవాలి. ఇది రహస్యం అండి. ఎంత ప్రసన్నుడైన రామచంద్రమూర్తి అయినా సీతమ్మకి ఎవడైనా అపకారం చేసి ధనుస్సును ఎత్తాడు. అది శూర్పణకు అవమానించడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడే రాముడి యొక్క ఆగ్రహం బయటపడింది. బహుశా ఆ కారణం గుర్తుపెట్టుకుని పనిచేసాడేమో రావణాసురుడు. ఈయన ధనుస్సెత్తు కొడితే కానీ నా జన్మ బాగుపడదు, ఈయన ధనుస్సెత్తాలంటే నేను సీతమ్మని తీసుకువెళ్ళాలని ప్రణాళిక ఉందేమో లోపల మనకు తెలియదు. మొత్తానికి రాముడు, ప్రసన్నుడైన రాముడు ప్రచండుడైన రుద్రుడిగా మారిపోయాడు ఈ సమయంలో. మృదుం లోకహితేయుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరా. ఈ దేవతలందరూ నేను మృదువుగా అంటే మెత్తగా కనబడుతున్నానని, నిగ్రహంగా కనబడుతున్నానని, దయతో ఉన్నానని, ఈ మూడు గుణాలని వీళ్ళు చేతకాని తను అనుకుంటున్నారు. నాకెంతో పరాక్రమం ఉన్నా ప్రకటించకుండా ఉండడానికి కారణం మూడు. సహజంగా మెత్తని వాడని, మృదు స్వభావం ఉన్నవాడు. రెండు, లోకహితం కోరేవాడిని, అందుకే నేను ఎప్పుడు నిగ్రహంగా ఉంటాను. దాంతం, జితేంద్రియుడను, కరుణవేదినం, దయ ఉంది. ఆ కారణం చేతనే నా దగ్గర తీవ్రమైన ప్రతాపం ఉన్నా ఇంతవరకు ప్రకటించలేదు. కానీ నా యొక్క ఈ గుణాలని చేతకానితనంగా భావిస్తున్నారు ఈ దేవతలు. ఇప్పుడు నేనేమిటో చూపిస్తాను అని చెప్పి ధనుస్సుకు బాణాన్ని సంధిస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇంకా సంధించబోతున్నాడు. సంధిస్తే ఎవరు ఇంకా ఆపలేరండి. ఆ బాణం వెళ్ళవలసిందే. సంధించాలని ధనుస్సు తీస్తున్నాడు. ఇప్పుడు లక్ష్మణస్వామి ఒక్కసారి ఆపాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఆపకపోయి ఉంటే ప్రపంచం మిగిలేది కాదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే రాముడికి కానీ ఆగ్రహం కలిగితే సమస్త భువనాల్ని లయం చేయగలడు అని అకంపునుడు చెప్పిన మాట మనం మర్చిపోరాదు. అందులో సీతమ్మ లేకపోతే ఆయనకు లోకమే అక్కర్లేదు. అంటే లోకం చక్కగా ఉండాలంటే పక్కన ఆవిడ ఉండాలి. ఆవిడ ఉంటేనే లోకం. ఆవిడే లేకపోతే లోకం లేకుండా చేస్తాడు. ఇది ఒక పెద్ద రహస్యం అండి. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. పరమేశ్వరి సృష్టి అంతా ఎందుకు చేస్తున్నాడంటే ఆవిడ ప్రేరేపిస్తేనే చేస్తాడు.
అందుకే సృష్టి స్థితి అనేది అమ్మవారి ప్రేరణ మీద చేస్తాడు పరమేశ్వరుడు. లయ అనేది ఆయన అసలు పని. ఆయన లయం కాకుండా సృష్టి స్థితి చేస్తున్నాడంటే ఆవిడ పక్కన ఉందిట. ఇప్పుడు ఆవిడ పక్కలేదు కనుక రుద్రుడైపోయాడు ఒక్కసారి చూడండి. అప్పుడు లక్ష్మణస్వామి వెంటనే ఒక్కసారి ఆపి, రామ నువ్వు కాస్త సహనం వహించు, ఇది నీ వంటి వాడికి తగిన పని కాదు సుమా. పురాభూత్వా మృదుర్దాంత సర్వభూతహితే రత. నీకు సహజంగా ఉన్న లక్షణం ఏంటి అంటే, ఇందాక చెప్పిన మెత్తని మనస్సునిది, దయని యొక్క స్వభావము, సర్వభూతముల యొక్క క్షేమము ఎప్పుడూ కోరేవాడవి. అలాంటి నువ్వు ఈ విధంగా క్రోధాన్ని వహించరాదు సుమా. నీలో ఎప్పుడూ కూడాను కొన్ని దివ్య గుణాలు ఉన్నాయి, మా అందరికీ తెలుసు. అదేంటంటే చంద్రుడికున్నంత ప్రసన్నత నీలో ఉన్నది, సూర్యుడికున్నంత వర్చస్సు నీలో ఉన్నది, వాయువుకున్నంత గమన శక్తి నీకున్నది, అంటే ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి నీకున్నది. అలాగే భూమికున్నంత ఓర్పు నీలో ఉన్నది. క్షమయా పృథివీ సమహ, క్షమ నీ రూపం. అలాంటి నువ్వు క్షమ వహించవయ్యా. ఎందుకంటే ఒక్కడు చేసిన తప్పుకి లోకాన్నెందుకు పట్టిపాలార్చడం అన్నాడు లక్ష్మణస్వామి. అందుకు పక్కనుండాలండి రాముడికి ఎప్పుడు. లక్ష్మణుడు పక్కనున్నాడు. అలా ఆయన యొక్క తీవ్రత విజృంభిస్తూ ఉంటే ఒక్కసారి ఆయన తగ్గించాడు లక్ష్మణస్వామి. నీ సహజ స్వభావం అది. అందుకు ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి. ఒక్కడి అపరాధానికి లోకాన్ని పట్టి పాలార్చకు. నీ యొక్క ప్రతాపము నాకు తెలుసు. ఏమైనప్పటికీ నువ్వు చెప్పిన మాటలే నీకు కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఏమనుకోకయ్యా, నీకు చెప్పేటంత వాడిని కాను. కష్టం అనేది ఎవరికైనా వస్తుంది. వశిష్ఠుడంతటి వాడికి తన పుత్రులు కళ్ళ ముందే పోయారు, సహించాడా లేదా? ఎంతమంది మహాత్ముల చరిత్రలు చూడు. ఋషులైనా సరే పెద్దలైనా సరే కష్టాలు అనుభవించారు. కానీ కష్టం అనే జీవితంలో వస్తుంది ఒక్కొక్కప్పుడు. ఆ సమయంలో సహనం వహించాలి. సహనానికి మరి ఎక్కడ అర్థం ఉంది చెప్పు? ఆ క్షమ అప్పుడు వహించినట్లయితే ఆ క్షమతో కూడిన ధర్మం మనకి ఆ కష్టకాలం దాటిపోయాక అదే కాపాడుతుంది సుమా. ఇవి త్వమేవ హి పురా రామ మామేవ బహుశోన్వశాహ. నువ్వు నాకు ఇదివరకు చెప్పిన మాటలే నీ శిష్యుడిగా నీకు మళ్ళీ చెప్తున్నాను, అంతేగా నీకు చెప్పేటంత వాడిని కానయ్యా. కాబట్టి ఒక పని చేద్దాం. ఎవడైతే ఆ ఒక్కడు అపరాధం చేశాడో వాడిని మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. నీకు చేతకానిదేమున్నది చెప్పు. నువ్వు ఏదైనా సాధించగలవు గనక నేను నీకు సహాయంగా ఉంటాను. మనిద్దరం కలిసి ఆ శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని తుదముట్టించి సీతమ్మని తిరిగి తీసుకువద్దాం. కింతే సర్వవినాశేన కృతేన పురుషశ్రభ త్వమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తు మర్హసి. కాబట్టి నువ్వు ఇప్పుడు లోకాలన్నింటినీ రూపుమాపదలుచుకోవడం అనేది సరి అయిన పని కాదు గనక సీతమ్మను అపహరించిన శత్రువుని తెలుసుకుందాం పదా అనగానే రామచంద్రమూర్తి ఒక్కసారిగా ధనుస్సును మళ్ళీ కిందికి దించి లక్ష్మణ సమేతుడు వెళుతున్నాడు. ఆయన లోపల ఒకవైపు వేదన ఉన్నది, ఒకవైపు ఉక్రోషం ఉన్నది. ఆ భావం రాముల్లో కలిగితేనే కానీ రావణ సంహారం జరగదు. అందుకోసం భగవానుడైన విష్ణువు ప్రస్తుతం అవతార లీలలో ఆ భావాన్ని స్వీకరించి వెళుతున్నాడు. అక్కడ ఒక మానుష భావాన్ని స్వీకరించి వెళుతున్నాడు మాధవుడైన నారాయణ స్వామి రామచంద్రమూర్తిగా. ఆ వెళుతున్నప్పుడు కొంత దూరం వచ్చేటప్పటికల్లా ముక్కలైన రథం యొక్క భాగాలు కనబడ్డాయి. ఏమిటి రథం? ఇక్కడేదో గొప్పగా జరిగినది అంతేకాదు. అక్కడక్కడ ఒక పక్షి యొక్క విశాలమైన రెక్కలలోని ఈకలు కొన్ని కనబడుతున్నాయి అక్కడక్కడ. అదంతా చూసి ఏదో జరిగింది ఇక్కడ అనుకుని కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా మూలుగు వినబడుతుంది. ఆ మూలిగిన వాడెవడా అని చూస్తే అక్కడ జటాయు పడి ఉన్నాడు. రెక్కలు లేని జటాయు. ఎందుకంటే ఒక్కొక్క చోట పెద్ద రెక్కలు కనబడ్డాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత రెక్కలు తెగిన జటాయు కనబడ్డాడు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళాడు. చూసి బాధపడి లక్ష్మణ సమేతుడే భోరుమని ఏడ్చాడు జటాయువు నా స్థితిలో ఉండగా చూసి. దశరథుడు మరణంతో బాధపడుతున్న నాకు ఇప్పుడు నీ మరణం ఇలా కనబడుతున్నది ఏంటయ్యా అనగానే కొంచెం కళ్ళు అలా తెరిచెట్ట. బ్రతుకున్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి గట్టిగా గాఢాలింగనం చేసుకుని దుఃఖించాడు రామచంద్రమూర్తి. అప్పుడు జటాయు అంటున్నాడు, రామా సీతమ్మని తీసుకుపోయాడు పాపాత్ముడైనటువంటి రాక్షసుడు రావణాసురుడు. ఇటే తీసుకువెళ్ళాడు, నేను చూశాను. రక్షిద్దామని నా ప్రాణం చివరి వరకు ప్రయత్నించాను, నా వల్ల కాలేదు రామా క్షమించు అనగానే ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు రాముడు. ఎంత గొప్ప పని చేసావయ్యా నువ్వు. నాకు ఇప్పుడు సీతావియోగం కలిగింది కానీ నీకు కలిగిన వ్యథ నాకు ఇంకా బాధగా ఉన్నది. అంటే నీ హస్తస్పర్శలో నీ సన్నిధిలో శరీరం త్యాగం చేయడం కంటే యోగమేముందయ్యా. కానీ నీకు ఒక్క మాట చెప్తున్నాను, సీతమ్మని అపహరించాడని మాత్రం నువ్వు దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటే అతి త్వరలో వాడు నశిస్తాడు, సీతమ్మ తిరిగి దొరుకుతుంది. వాడు సీతమ్మని అపహరించిన ముహూర్తం అలాంటిది.
ఆ ముహూర్తం ఎలాంటిదంటే విందో నామ ముహూర్తోయం సచ కాకుత్స్థనాభుదత్ త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర. సాధారణంగా కొందరు ఏ రోజు కాదు ప్రతిదీ ముహూర్తం చూసుకుని బయలుదేరుతుంటారు. రావణుడికి కూడా అలవాటు ఉండవచ్చు, జ్ఞాని కదా. కానీ ఒక్కొక్కటి కాలం వ్యతిక్రిస్తే వాళ్ళే సరిగ్గా ముహూర్తాలు చూడకుండా బయలుదేరుతారు. రావణుడు గమనించలేదు, సీతమ్మను అతను అపహరించిన ముహూర్తం విందా అనే ముహూర్తం. ముహూర్తము అంటే సుమారు 48 నిమిషాల కాలాన్ని ఒక ముహూర్తం అనాలి. అలాంటి ముహూర్తాలు ఒక రోజులో మనం లెక్క కట్టినట్లయితే పగటి ముహూర్తాలు మొత్తం 15 వస్తాయి. ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్తోంది. రౌద్ర, శ్వేత, మైత్ర, సారభట, సావిత్ర, వైశ్వదేవ, గాంధర్వ, కుతప, రౌహిణి, తిలక, విజయ, నైరుత, శంబర, వారుణ ఇలా చెప్పబడుతూ అనేక ముహూర్తాలు ఉంటాయి. అందులో 11వదైనటువంటి ముహూర్తం పేరు విందా. ఇక్కడ విందా ముహూర్తం. దీనికి విజయ అని విందా అని రెండు. ఈ విందా అనే ముహూర్తంలో కానీ ఎవడైనా దొంగిలిస్తే, ధనాన్ని కానీ వ్యక్తుల్ని కానీ దొంగిలిస్తే, ఈ విజయ ముహూర్తం నిజానికి ప్రయాణాలు లాంటివి చేస్తే విజయవంతమే. కానీ ఆ సమయంలో ఇతరుల ధనాన్ని కానీ దొంగిలిస్తే ఎవరి ధనం దోచుకున్నాడో వారికి ఆ ధనం తప్పకుండా లభించిపోతుంది తిరిగి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవడైతే దోచుకున్నాడో వాడు నాశనం అయిపోతాడు. అదే ఆ ముహూర్తం అనుకున్నటువంటిది. ఇక నీ ధనమైన సీతమ్మని వాడు అపహరించాడు. ఆ ముహూర్త బలం ఎలాంటిదంటే నీ ధనమైన సీతమ్మనికి తప్పకుండా లభిస్తుంది, అపహరించిన వాడు తప్పకుండా నశిస్తాడు. అది ఆ ముహూర్తం అనుకున్న బలం. కాబట్టి చెప్తూ ఉన్నాను, అతి త్వరలో జషవద్బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి. ఒక చేపని గాలం పట్టి తీసినప్పుడు అది నీటిలో ఉన్నప్పుడు బ్రతుకుంటుంది, గాలం పట్టి తీసినప్పుడు కూడా బ్రతుకుంటుంది, కానీ ఎక్కువ కాలం బ్రతుకుంటుంది, త్వరలో పోతుంది. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే గేలం పెట్టి పైకి తీసిన చేపలా ఉన్నాడు రావణాసురుడు. ఇంకెక్కువ కాలం ఉండలేరు చెప్పడం. ఎంత అద్భుతమైన ఉపమానం చెప్పాడు. జషవద్ బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి. గాలానికి చిక్కన చేపలాగా తొందరలో పోతాడు సుమా. కనుకనే నీ ప్రయత్నం తప్పకుండా సఫలమవుతుంది. ఇంకా నేను ఊపిరి వదులుతున్నాను, నీ సమక్షంలో దేహాన్ని పరిత్యజిస్తున్నాను. అనేక మంది మహర్షులు ఐచ్ఛికంగా అంటే కోరుకుని నీ దగ్గర దేహాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళారు. అలాంటిది నాకు ఆ యోగం లభిస్తుంది. ఎంతకాలం బ్రతికిన ఇదే బతుకు, కానీ చేరవలసింది ఎక్కడికో అక్కడికి చేరే సుముహూర్తం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్ళేమో అందరం, కానీ ఇలా పోయేది ఎంత గొప్పది. వీరుల్లా యుద్ధం చేస్తూ వీరమరణం పొందాను. అదే సమయంలో సాక్షాత్ మోక్షప్రదాతమైన నీ సన్నిధిలో నీ హస్తస్పర్శతో పోతున్నాను అనగానే అప్పుడు అంటున్నాడు రామచంద్రమూర్తి నిమురుతూ, నాకు నువ్వు తండ్రిని చూసినట్టుందయ్యా నిన్ను అని. ఈ లోపల మరణించాడు జటాయువు. ఆ జటాయువుని చూసి అనుకుంటున్నాడు, సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశే గృధ్రస్య మత్కృచేత పరంతప. లక్ష్మణస్వామితో అంటున్నాడు, నాకు సీత ఎడబాటు వల్ల కలిగే దుఃఖం కంటే ఇతడి మరణం నీకు దుఃఖింపజేస్తుందయ్యా అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే సీతమ్మ ఎడబాటు తాత్కాలిక ఎలాగో సాధించుకొస్తాను, కానీ ఇతను మళ్ళీ నేను పొందగలనా, అది ఆ దుఃఖంలో ఉన్నటువంటి తీవ్రత. వెంటనే దుఃఖితుడై అంటున్నాడు అతనితో, ఈ గృధ్రరాజు మరణించాడు. మనస్సులో ఒక్కసారి భగవంతుడికి నమస్కారం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. యా గతిర్ యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చ యా గతి అపరావర్తినాం యాచ యాచ భూమి ప్రదాయినాం మయా త్వం సమనజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజ. చాలా అత్యద్భుతమైన మాటలు చెప్తున్నాడు ఇక్కడ. నిత్యాగ్నిహోత్రీకులు, తపశ్శీలురు అయిన వానప్రస్థులు, అదేవిధంగా ధర్మాన్ని ఎప్పుడూ తప్పకుండా పాటించేటువంటి మహాయోగులు, భూమిని దానం చేసేటువంటి వాళ్ళు, ఈ మహాత్ములందరూ కూడాను ఏ దివ్యలోకాలకి చేరి మళ్ళీ వెనక్కి రాకుండా అక్షయమైన ఆనందాన్ని అనుభవిస్తారో అలాంటి దివ్యలోకాలకు, అక్షయలోకాలకు ఇతడు వెళతాడు. జటాయువు అలాంటి అక్షయలోకాలకు వెళ్తాడు. అంత ధన్యుడితను. అంటే అక్షయలోకాలు అంటే మరి తిరిగి రానటువంటి అనంత సుఖప్రదమైన లోకాలు, అంటే ముక్తిని పొందుతాడు ఇతడు. ఎందుకంటే మయా సంస్కృత, చాలా గొప్ప మాట చెప్తున్నాడు. నా చేత సంస్కారం ఇతడికి దొరుకుతోంది గనక ఇతడు ఆ గతిని పొందుతాడు అని చెప్పాడు. ఎందుకంటే సకల జగతికి సద్గతిని ఇవ్వగలిగే రామచంద్రమూర్తి చేత ఔర్ధ్వదైహిక క్రియలు అంటే మరణానంతర సంస్కారం చేయించుకున్నాడండి జటాయువు. ఎంత యోగం ఇది! దశరథుడికి కూడా దొరకలేదు ఈ యోగం. దీనికి పెద్దలు ఒక రహస్యాన్ని చెప్తారు. దశరథుడికి యోగం దొరకలేదు, భరతుడు చేశాడు అక్కడ, ఈయన వెళ్ళి చేయలేదు. ఒకవేళ రాముడు కానీ ఔర్ధ్వదైహిక క్రియలు చేస్తే మరి వాడు పుట్టడు. మరి
దశరథుడు పుట్టను అంటే తర్వాత జన్మలో దేవకీ వసుదేవులు ఎవరు కావాలి? వాళ్లే రావాలి, అప్పుడు కృష్ణుడు రావాలి. ఆ కారణం చేత ఆయన చెయ్యకుండా జరిగింది అని పెద్దలకు సూక్ష్మాన్ని వ్యాఖ్యానిస్తారు. ఔచిత్యంగానే అనిపిస్తుంది కనుక స్వీకరించవచ్చు, తప్పేం లేదు. కానీ రాముడి చేత దశరథునికి కూడా దొరకని భాగ్యం లభించింది జటాయువుకి. ఆ భాగ్యానికి మొత్తం నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ పైగా మయా సంస్కృతశ్చ అన్నాడు. ఇక్కడ నా చేత సంస్కారం పొందినటువంటి జటాయువుకి అక్షయమైన లోకాలు లభిస్తాయి. మామూలు పుణ్యాలు చేసిన వాడికి స్వర్గాది లోకాలు వస్తే వాడి కింద పడతాడు. కానీ ఇతరికి ఎలాంటి లోకములు ఇస్తున్నానంటే అక్షయమైనటువంటి లోకములు ఇస్తున్నాను నేను అన్నాడు ఇక్కడ. అటువంటి సద్గతి రామచంద్రమూర్తి ద్వారా పొందాడు జటాయువు. ఆ తర్వాత జటాయువుకి ఆయన పిండ ప్రదానం చేశాడు. ఎలా చేశాడో చూపిస్తున్నారండి. అక్కడున్న కందమూలాదులు తీసుకువచ్చి వాటిని మెత్త చేసి వాటితో పిండం చేశాడు. తర్వాత తర్పణలు విడిచిపెట్టాడు, ఉదకశాంతి చేశాడు. అది కూడా ఎలా చేశాడు, మంత్రములు ఏం వాడాడు అన్నీ వివరిస్తున్నారు ఇక్కడ సంపూర్ణముగా. యామ్య సూక్తాది మంత్రములతో ఆయన అంటే వేదమునందు యామ్య సూక్తములని చెప్పబడే వేదమంత్రములను అక్కడ చెప్తూ పిండ ప్రదానం చేశాడు. అలా చేసి అతనికి మరణానంతరం చేయవలసిన అంత్య సంస్కారములు చేసి జటాయు యొక్క దేహాన్ని దహనం చేసి ఆ జీవుడు సద్గతికి వెళ్ళేటట్టు చేశాడు. మొత్తానికి జటాయువు ముక్తి పొందాడు. రామకార్యంలో పాల్గొన్నందుకు జటాయువుకు లభించినటువంటిది ఆ సద్గతి. ఆ విధంగా అనుగ్రహించి తిరిగి రాముడు లక్ష్మణ సమేతుడై జటాయువు చెప్పిన ప్రకారంగా అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే తోవలో ఒక రాక్షసుడు తారసపడ్డాడు. చాలా చిత్రమైన వాడు కబంధుడు. అంటే వాడికి శిరస్సు లేదు, మొండెం మాత్రమే ఉన్నది, పెద్ద చేతులు ఉన్నాయి అంతే. అందుకు కబంధం. కబంధం అంటే మొండెం, ఇక్కడ నుంచి క్రింది భాగం ఉన్నది, వాడికి పెద్ద చేతులు ఉన్నాయి అంతే, కాళ్ళు లేవు. మరేమిటాయి అంటే ఆ ముక్కు నోరు అన్నీ కడుపులోనే కనిపిస్తున్నాయి, పైలు లేవు, తలలో లేవు. అలా వికృతమైనటువంటి దేహం. ఇది ఇతడు చేసినటువంటి దుష్కృతానికి గాను ఇంద్రుడు వేసిన ఒకనొక శిక్ష. ఆ కబంధుడు అలా తిరుగుతున్నాడు. ఆ చేతులు గట్టిగా ఉండడంతో రామలక్ష్మణులు గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత రామలక్ష్మణులు ఉభయుల చేతులు నరికివేశారు. వెంటనే మీ పేర్లు ఏమిటని అడిగాడు అతడు. అడిగితే నన్ను రాముడు అంటారు, ఈయన లక్ష్మణుడు అని చెప్పగానే నా చేతులు నరికేరు ఎప్పుడో అనుకున్నాను, ఎందుకంటే నా చేతులను ఎవ్వరూ నరకలేరు మీరు తప్ప. నేను ఒకప్పుడు చాలా అందగాన్ని, అహంకరించాను, అహంకారంలో ఋషిశాపం నాకు లభించింది. దాని ప్రకారంగా ఇంద్రుడు నన్ను ఈ విధమైన పని చేశాడు. అందుకే మాట్లాడే నోరు, చూసే కన్ను నాకు పొట్టలోనే ఉన్నాయి, వేరే శిరస్సు లేదు. ఇంత వికృత దేహం అంటే అందాన్ని చూసి అహంకరించినందుకు వికృత దేహం లభించింది. కానీ ఇంద్రుడు ఒక్క సదుపాయం మాత్రం చేశాడు. నీకు రామలక్ష్మణుల చేత నీ చేతులు ఖండింపబడితే, వాళ్ళ చేత నీకు దహన కార్యం అంటూ జరిగితే నీకు మళ్ళీ దివ్య శరీరం ప్రాప్తిస్తుంది అన్నారు. ఇప్పుడు నా చేతులు ఇప్పుడు తెగపడ్డాయి, ఇక మీ చేత నాకు దహన కార్యం జరగాలి కనుక నేను బ్రతుకుండగా దహనం చేయడం ఏమిటని ఆలోచించకుండా నేను చెప్తున్నాను, నా దేహాన్ని దహనం చేయండి అని చెప్పగానే రామలక్ష్మణుల ఉభయులు అతని దేహాన్ని దహనం చేయగానే ఆ దేహం నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు. అసలు రూపం అది. వచ్చి కృతజ్ఞతలతో నమస్కారం చేసి, నేను ఆ దేహంతో ఉన్నప్పుడు నాకు దివ్య దృష్టి లేదు, ఇప్పుడు ఈ దేహం వచ్చింది కనుక నాకు దివ్య దృష్టితో చెప్తూ ఉన్నాను, మీకు తప్పకుండా సీతమ్మ జాడ లభిస్తుంది. దానికి మీరు చేయవలసింది ఏంటంటే, ఇదే మార్గంలో వెళుతూ ఉంటే పంపా సరస్సునకు సరస్సు వస్తుంది. ఈ పంపా సరస్సు నుంచి వెళ్ళగా ఋష్యమూక పర్వతం అనకు మహాపర్వతం వస్తుంది. ఆ ఋష్యమూక పర్వతం వద్ద మహాత్ముడైనటువంటి సుగ్రీవుడు అనబడే వానరరాజు ఉన్నాడు. ఆయన దగ్గర అద్భుతమైన మంత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వారు, మేధావులు. ఎందుకంటే రాజుకి మిత్రబలం ఉంటేనే శత్రువుని కొట్టగలడు. ఇది ఒక రాజనీతిలో ఒక భాగం కనుక ప్రతి రాజు మిత్రబలాన్ని పెంచుకోవాలి, ఇది ప్రధానం. అందుకే రాజు రాజ్యం మిత్రబలం పెంచుకోవాలి. అదే మీకు మిత్రబలం కావాలి కనుక సుగ్రీవుడు మహామిత్రుడు అవుతాడు. ఆయన సాయంతో మీరు శత్రు సంహారం చేయగలరు. అయితే అక్కడికి వెళుతూ ఉండగా తోవలో మతంగముని మహాశ్రమం లభిస్తుంది. ఆ ఆశ్రమం మాత్రం తప్పకుండా చూడండి, అక్కడ మీకోసం ఎదురు చూస్తున్న మహాత్ములు చాలామంది ఉన్నారు, వాళ్ళని అనుగ్రహించాలి అన్నాడు. ఆ మాటను అనుసరించి వెంటనే అక్కడి నుంచి రామలక్ష్మణులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా త్రోవలో కొంత దూరం వచ్చేటప్పటికల్లా ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం కనబడుతోంది. రామాయణంలో ముఖ్యమైనటువంటి సన్నివేశం ఇక్కడ. రామా అనే మాట వినబడింది ఒక్కసారి.